తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంటదనంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమొస్తే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ముఖ్యంగా చెప్పింది ఏం చెప్పారు, రుణమాఫీ గురించి ఎంత గప్పాలు కొట్టిరో అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వస్తే ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్నారు కదా, నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఇవాళ రుణాలు కట్టకపోతే పుస్తకాలు వీకపోయే పరిస్థితి కూడా ఉందనంటే ఇంకా రేపు అది కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే రుణం కట్టలేదని ఇంటి గేటును ఎత్తుకెళ్లారు. ఇక అది మీకు అందరు చూస్తారు కదా సోషల్ మీడియాలో, ఎంత దారుణం అంటే చూడండి, ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డల పుస్తకాలను అప్పుల కింద జమ చేయించి దుష్ట చరిత్ర కాంగ్రెస్ దని అదే ఆనవాయితీని ఇప్పుడు కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బ్యాంకు రుణం కట్టలేదని పాడి రైతు ఇంటి గేటు ఎత్తుకెళ్లడం ఏంటి, ఇదేం పద్ధతి? బ్యాంక్ అధికారులకి దొంగలకు పెద్ద తేడా లేదని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తిండు. బడాబాబులకు కోట్లాది రూపాయల రుణాలను రైటప్ చేస్తున్న బ్యాంకులు పేదల వద్దకు వచ్చేసరికి వారి రక్తం తాగుతున్నాయని విమర్శించిండు. జనగామ జిల్లా ఏడునూతల గ్రామానికి చెందిన పాడి రైతు ప్రేమలత ఇంటికేంటును బ్యాంక్ సిబ్బంది ఎత్తుకుపోవడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను రైతులు చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ నేతలు తమ ఇంటి గేట్లు కూడా తొక్కనీయరని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లుంటదనంటే అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమొస్తే అది చేస్తాము ఇది చేస్తామని చెప్పేసి ముఖ్యంగా చెప్పింది ఏం చెప్పారు, రుణమాఫీ గురించి ఎంత గప్పాలు కొట్టిరో అందరికి తెలిసిన విషయమే. కానీ ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉందంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి వస్తే ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్నారు కదా, నిజంగానే ఆనాటి రోజులు తెచ్చిండ్రు. ఇవాళ రుణాలు కట్టకపోతే పుస్తకాలు వీకపోయే పరిస్థితి కూడా ఉందనంటే ఇంకా రేపు అది కూడా వస్తుంది. ప్రస్తుతానికైతే రుణం కట్టలేదని ఇంటి గేటును ఎత్తుకెళ్లారు. ఇక అది మీకు అందరు చూస్తారు కదా సోషల్ మీడియాలో, ఎంత దారుణం అంటే చూడండి, ఈ వార్త చూస్తే మీకు అర్థమవుతుంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడబిడ్డల పుస్తకాలను అప్పుల కింద జమ చేయించి దుష్ట చరిత్ర కాంగ్రెస్ దని అదే ఆనవాయితీని ఇప్పుడు కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బ్యాంకు రుణం కట్టలేదని పాడి రైతు ఇంటి గేటు ఎత్తుకెళ్లడం ఏంటి, ఇదేం పద్ధతి? బ్యాంక్ అధికారులకి దొంగలకు పెద్ద తేడా లేదని ఎక్స్ వేదికగా ధ్వజమెత్తిండు. బడాబాబులకు కోట్లాది రూపాయల రుణాలను రైటప్ చేస్తున్న బ్యాంకులు పేదల వద్దకు వచ్చేసరికి వారి రక్తం తాగుతున్నాయని విమర్శించిండు. జనగామ జిల్లా ఏడునూతల గ్రామానికి చెందిన పాడి రైతు ప్రేమలత ఇంటికేంటును బ్యాంక్ సిబ్బంది ఎత్తుకుపోవడంపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలను రైతులు చూస్తూ ఊరుకోరని, కాంగ్రెస్ నేతలు తమ ఇంటి గేట్లు కూడా తొక్కనీయరని కేటీఆర్ హెచ్చరించారు.